వెల్కమ్ బ్యాక్. ఎన్నికల్లో ఏ పార్టీ అయినా గెలుపు కోసమే పోరాడుతుంది. ఇందుకు వైసీపీ కూడా మినహాయింపు కాదు. అందులోనూ ఈసారి జరగబోయే ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. గత ఎన్నికల్లో మాదిరిగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తే ఆ కూటమిని ఓడించడం చాలా కష్టం. అందుకే రాష్ట్రపతి ఎన్నిక ద్వారా వచ్చిన అవకాశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? ప్రధాని మోడీతో భేటీ తర్వాత వైసీపీ శిబిరంలో నూతనోత్సాహం కనిపిస్తోంది. టీడీపీ నేతల విమర్శలపై వైసీపీ నాయకులు కూడా అదే రేంజ్లో ఫైర్ అయ్యారు. అమెరికా పర్యటన తర్వాత ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు 7 గంటల పాటు ఎక్కడికి వెళ్లారు, ఎవరిని కలిశారు అంటూ వైసీపీ నేతలు రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. ఈ ప్రశ్నకు టీడీపీ నుంచి ఇంతవరకు సమాధానం రాలేదు. చంద్రబాబు ఆ సమయంలో ఎక్కడికి వెళ్లారు, ఎవరిని కలిశారు అనే దానిపై ప్రజల్లో అనుమానాలు కలిగించడంలో వైసీపీ నాయకులు సక్సెస్ అయ్యారు. ఓవైపు వైసీపీ నుంచి, మరోవైపు బీజేపీ నుంచి ఎదురుదాడి జరగడంతో టీడీపీ డిఫెన్స్ లో పడిపోయింది. బీజేపీ నాయకుల ప్రకటనలతో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు తెగిపోయిందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని వైసీపీ నాయకులు కొంతమంది బహిరంగంగానే చెబుతున్నారు. మరో ఏడాదిన్నర ఆగితే అధికారం మనదే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రధానితో భేటీలో జగన్ కు ఏమైనా హామీలు లభించాయా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసులతో పాటు రానున్న ఎన్నికల్లో పొత్తు గురించి ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగి ఉండవచ్చనే సందేహాలు ఉన్నాయి. ఇద్దరు హార్డ్ కోర్ పొలిటీషియన్స్ కలిసినప్పుడు రాజకీయాలు తప్ప మరేం మాట్లాడుకుంటారనే ప్రశ్నలోనే సమాధానాలు కనిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు విషయం వచ్చినప్పుడల్లా జగన్ స్వయంగా ముందుండి ఖండించేవారు. అయితే ఈసారి అలాంటి సూచనలు కనిపించలేదు. బీజేపీతో పొత్తు విషయాన్ని వైసీపీ నేతలెవరూ ఖండించకపోవటం గమనించాల్సిన అంశం. ఏపీలో వైసీపీకి క్రిస్టియన్లు, మైనారిటీల్లో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. గత ఎన్నికల్లో జగన్ కు ఓటు వేయాలని కొన్ని చర్చల్లో తీర్మానం చేసినట్లు ఆరోపణలొచ్చాయి. వైసీపీ, బీజేపీ ఎన్నికల్లో కలిస్తే ఆ ఓటు బ్యాంక్ అంతా జగన్ వెంట వస్తుందా అనేది సందేహం. గణనీయంగా ఉన్న ఓటు బ్యాంక్ దూరమైతే బీజేపీ వైసీపీతో జతకడుతుందా అనేది కూడా కీలకం. ఇక్కడ కూడా ఏంటంటే అప్పటి పరిస్థితులు, ఆయా నాయకుల వ్యవహార శైలి, ఆ మేనిఫెస్టో, వాళ్ళు ఆకర్షించే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప మతపరంగా సాలిడ్గా ఒక పార్టీకి ఒకళ్ళే వెంటుంటారు, వాళ్ళే దూరం అయిపోతారు అనేటువంటివి మాత్రం ఊహాజనితమైనటువంటి అంశాలు కానీ వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో చూడాలి. ఈ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేకున్నా గమనించాల్సిన వ్యక్తి ఏపీ రాజకీయాల్లో కీలక శక్తి జనసేన. గత ఎన్నికల్లో కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో అంటూ పవర్ స్టార్ టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. ఎన్నికల నాటికే పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినా ఎన్నికల బరిలోకి దిగలేదు. కానీ ఈసారి పోటీ చేయటం ఖాయమని ప్రకటించారు. ఏపీతో పాటు తెలంగాణలోని రంగంలోనికి దిగేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతానికి తమ పార్టీకి ఎవరితోనూ పొత్తు లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఏపీలో ఈసారి జరిగే ఎన్నికల్లో జనసేన ఒంటరి పోటీ చేస్తుందా, లేక గతంలో మాదిరిగా బీజేపీ, టీడీపీతో పొత్తు కడుతుందా అనేది చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఏదైనా పార్టీతో జట్టు కడితే మిగతా పార్టీల అంచనాలు మారిపోవటం ఖాయం. వైసీపీ, బీజేపీ కలిస్తే పవన్ కళ్యాణ్ టీడీపీతో కలుస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది. టీడీపీ, జనసేన వర్సెస్ వైసీపీ, బీజేపీ అనేది ఇద్దరు గోల్డ్ మెడలిస్టులు పోటీ పడే మల్లయుద్ధం లాంటిదే. సీట్ అడ్జస్ట్మెంట్లో బీజేపీ ఇంతకుముందు అడిగిన సీట్లు దానికన్నా ఎక్కువ సీట్లు అడగచ్చు, టీడీపీ ఇవ్వకపోవచ్చు. దానిలో కొంత మటుకు ఫ్రెండ్లీ కంటెస్ట్ అవ్వచ్చు. కానీ ఈ సమయంలో మాత్రం బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కలిసిపోయి టీడీపీని ఓడించడానికి కారణాలు ఏమీ కనిపించలేదు. ఎందుకంటే చాలా విషయాల్లో టీడీపీ లొంగిపోయి ఉంది. ప్రత్యేకంగా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ప్రజల్లో ఫీలింగ్ ఏముందంటే ఆంధ్ర ప్రజల్లోని తెలుగుదేశం పార్టీ గట్టిగా పోరాటం చేయటం లేదు కదా. అలాంటి పరిస్థితిలో ఇది అడ్వాంటేజ్ టు బీజేపీ. అలాంటి సమయంలోని ఎందుకు బీజేపీ టీడీపీతో విడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్తో కలుస్తుంది? ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ, బీజేపీ, వైసీపీ, జనసేన అనే 4 సింహాలు రంగంలోనికి దిగుతున్నాయి. ఇందులో ఎవరు ఎవరితో కలుస్తారు, అసలు కలుస్తారా లేక ఎవరికి వారే ఒంటరిగా పోటీ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. మిగతా పార్టీల మాట ఎలా ఉన్నా ఏపీలో టీడీపీ బలమైన శక్తి. బూత్ స్థాయి వరకు ఆ పార్టీకి బలమైన నెట్వర్క్ ఉంది. క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు. అన్నిటికీ మించి అపర చాణక్యుడు చంద్రబాబు నాయకత్వం టీడీపీకి 1000 ఏనుగుల బలం. అన్నిటికీ మించి టీడీపీ అధికారంలో ఉండటం అదనపు బలం. మిగతా పార్టీలకు ఇలాంటి పరిస్థితి లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరటం, సంస్థాగతంగా పార్టీ బలోపేతంగా లేకపోవటం, ప్రతిపక్షంగా పోరాడాల్సింది పోయి ప్రభుత్వ వైఫల్యాల మీదే ఆధారపడటం వైసీపీకి మైనస్. జగన్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ కూడా తప్పకుండా ఈ వైరుధ్యాలని, వైషమ్యాలు ఏమైనా ఉంటే అవి కూడా వాటిని ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొంది వచ్చే ఎన్నికల్లో, వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎందుకు అధికారంలోకి రావడానికి పరమార్థం ఆయనకు.
ఇప్పుడు ఆయన ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం ఏమిటంటే జగన్ తన తండ్రి తర్వాత కాంగ్రెస్ అవకాశం ఇవ్వలేదు కాబట్టి సొంతంగా అయినా సరే ఇతరులను కలుపుకొని అయినా సరే వాళ్ళ అండదండలతో లేదా మద్దతుతో ఆశీస్సులతో తాను అధికారంలోకి రాయి ముఖ్యమంత్రి తానే ముఖ్యమంత్రి అని ఎప్పుడూ ప్రకటించడం కూడా చేసుకుంటున్నాడు. కాబట్టి అవి పరిస్థితులు ఇంకా 2 ఏళ్లలో అనేక పరిణామాలు సంభవించుకోవచ్చు కాబట్టి తప్పకుండా అవకాశాన్ని వినియోగించుకోవడం జగన్. బీజేపీ మోడీని చూసి తాను చాలా బలంగా ఉన్నానని అనుకుంటోంది. కానీ మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా ఏపీకి సంఘ్ పరివార తరహా బలం లేదు. బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఫలానా 10 సీట్లు గెలుస్తామని చెప్పుకోలేని పరిస్థితి. టీడీపీతో పొత్తు కారణంగా రాష్ట్రంలో బీజేపీ నాయకులు పార్టీ విస్తరణపై పెద్దగా దృష్టి పెట్టలేదు. జనసేనలోనూ పవన్ కళ్యాణ్ ఒక్కడే దిక్కు. పవన్ తర్వాత జనసేనలో ఎవ్వరూ కనిపించటం లేదు. ఎన్నికల నాటికి పార్టీల్లో అసంతృప్త నేతలంతా పవన్ పంచన చేరతారనే ప్రచారం జరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక, పార్టీ విస్తరణ పవన్ కళ్యాణ్ కు కత్తిమీద సామి. ఈసారి జరగనున్న ఎన్నికల్లో పొత్తులు ఉన్నా లేకున్నా దేశాన్ని ఆకర్షించేది ఏపీ రాజకీయమే. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంసంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.